హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరికాస్ వరల్డ్. ఈరోజు నేను కాలేజ్లో ఏం చేస్తాను ఏంటి అనేది వ్లాగ్లో చూసేపోతున్నాను. సో ఇప్పుడే కాలేజ్కి వచ్చాను, ఇంకా ఎవరు రాలేదు. సో ఫస్ట్ ఈరోజు మార్నింగ్ ల్యాబ్ ఉంది, ల్యాబ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇదేనండి మా కాలేజ్. పైన ఇంకో ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ప్రమోషన్స్ అండి, కాలేజ్ అడ్మిషన్స్ టైం కాబట్టి పోస్టర్లు ఎక్కడ చూసినా పోస్టర్లు ఉంటాయి. అదేగోండి, ఇప్పుడు మనం ల్యాబ్కి వెళ్తున్నాం. లెట్స్ గో. సో ఇదే ల్యాబ్ అండి. ఇంకా ఎవరు రాలేదు, ఇంకో ఫ్యూ మినిట్స్లో వచ్చేస్తారు. సో మన ప్లేస్కి వెళ్ళిపోదాం. సో ఏంటంటే ఈ చైర్స్లో మేము ల్యాబ్లో కూర్చొని క్లాస్ వినడం కన్నా ఈ చైర్స్లో కూర్చొని ఆడుకోవడమే ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మార్నింగ్ అంతా ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్ తర్వాత ఒక క్లాసు, మళ్ళీ ఆఫ్టర్నూన్ బ్రేక్, లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ లంచ్ బ్రేక్ తర్వాత ఒక క్లాసు, మళ్ళీ రోజు మండే కాబట్టి వీక్లీ టెస్ట్ మళ్ళీ స్టార్ట్ చేశారు. మొన్నటిదాకా ట్రైనింగ్ క్లాసెస్ అయిపోయినాయి. సో ఈరోజు నేను ఇంకా నార్మల్ అకాడమిక్ క్లాసెస్ చెప్తారు. ఆ అకాడమిక్ క్లాసెస్లో ఈరోజు వీక్లీ టెస్ట్ అండ్ దట్టు రేపు ఈరోజు గుర్తులేదండి, చైర్మన్ సార్ బర్త్డే అని, బ్లడ్ క్యాంప్ ఒకటి అని, ఇంకా చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఏం జరుగుద్దో చూడాలి. చెప్పాను కదా, ఈ ల్యాబ్ చైర్స్ మేము క్లాస్ వినడానికైనా ఆడుకోవడానికి ఎక్కువ యూస్ చేస్తామని. సో అప్పుడే నేను స్టార్ట్ చేస్తాను ఆడడం. భలే ఉంటుందండి అలా తిరుగుతూ. ఇంకెవరు రాలేదు, ఇంకో ఫ్యూ మినిట్స్లో వస్తారు. ఈరోజు నాది అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా వచ్చేసాను. రెడీ అవ్వడం అవన్నీ ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి కాలేజ్కి వచ్చేసాను. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ మీకు కనిపిస్తున్నాను. ఫైనల్ ఇయర్ వచ్చేసాము. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసానండి. అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఒక పక్క ట్రైనింగ్ అంటున్నారు, మళ్ళీ ఇంకో పక్క ఎగ్జామ్స్ అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు మొత్తం అకాడమిక్ సిలబస్ స్టార్ట్ చేస్తారంట. సో ఇప్పుడు మళ్ళీ అదొకటి స్టార్ట్ అవుతుంది. సిలబస్ అవగొట్టాలి అని చెప్పి ఎక్స్ట్రా క్లాసెస్ అవన్నీ ఉంటాయి. ఈలోపు జూనియర్స్ వస్తారంటున్నారు, చూడాలి. 4 years అప్పుడే అయిపోయిందండి. ఫైనల్ ఇయర్కి వచ్చేసాం. ఈ 4 yearsలో బీటెక్ వచ్చి లైఫ్ అంటే ఏంటో తెలుసుకున్నానండి. చెప్పాలంటే నిజంగా ఎలా బ్రతకాలి, మనుషులంటే ఏంటి, బయట ప్రపంచం ఎలాగుంటుంది, అవన్నీ ఈ బీటెక్ వచ్చాక నేను నేర్చుకున్నాను, టు బీ ఫ్రాంక్. సో ఎగ్జామ్కి కొంచెం చదువుకొని వెళ్ళిపోదాం. ఈరోజు వీక్లీ టెస్ట్ రాసేస్తే మళ్ళీ ఎగ్జామ్ నెక్స్ట్ మండే వరకు ఉండదు, ఫ్రీ అయిపోవచ్చు. క్లాసెస్ అంటారు, అవి ఉంటాయి. బ్రేక్ టైం. సో ఇప్పటిదాకా 2 hours ల్యాబ్ అయింది. ఇప్పుడు బ్రేక్ టైం. స్నాక్స్ తినేస్తున్నాను. మధ్యాహ్నం ఎగ్జామ్ ఏమవుతుందో ఏంటో. 20 marksకి 2 subjects. తెలిసిందే కదండి, హెడ్డింగ్స్ పడి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్, ఆ తర్వాత లంచ్ బ్రేక్,
మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మేము 5th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసి మళ్ళీ అక్కడ ఒక క్లాస్ అవుతుంది. ఆ క్లాస్ తర్వాత 2 hours ఎగ్జామ్ అవుతుంది. ఆ 2 hours ఎగ్జామ్ 2 hours రాసామనుకోండి, ఫాస్ట్గానే రాసేసి బయటికి వచ్చేస్తాం. సో ఈరోజు నేను స్నాక్స్కి ఏం తెచ్చాను చూడండి. సో ఇది మా క్లాస్ రూమ్. ఈ పూటకి మధ్యాహ్నానికి ఈ క్లాస్లో ఉండము. సో లంచ్ ఇక్కడ తినేమన్నారు, తినేసి 5th ఫ్లోర్కి ఎక్కాలంట. ఈరోజు మా అమ్మ బీన్స్ కర్రీ పెట్టిందండి. అడిగితే బీన్స్ కర్రీ అంటది, లేదంటే పప్పు అంటది. బీన్స్ కర్రీ ఇప్పుడు తినాలి. సో ఇదేనండి మా కాలేజ్. 5 floors. ఇప్పుడు మనం 5th ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇంకా 2nd ఫ్లోర్కి వచ్చాము ఇప్పుడే. లెట్స్ గో. ఇది 5th ఫ్లోర్. ఇవన్నీ క్లాసెస్. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎంత లోతుందో చూసారా? కిందకి వెళ్ళడానికి నాకు భయం వేసి. ఎంత లోతుందో ఇక్కడ నుంచి అంత కనిపిస్తుందండి. వర్షం వస్తుంది. ఇవన్నీ మాకు ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలి. వర్షం వచ్చిందండి ఫుల్గా. చాలా వేడిగా ఉంది. వెళ్ళిపోదాం.